ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ దివ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నాకైతే చాలా చాలా స్పెషల్ ఈ న్యూ ఇయర్, ఎందుకంటే న్యూ ఇయర్ లో న్యూ హౌస్ కి అయితే షిఫ్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే నేను హౌస్ అంతా చూపిపోతున్నాను. సో లెట్స్ గో అండ్ సీ మా హౌస్ అంతా ఎలా ఉందో అండ్ ఇంటీరియర్స్ అని ఎలా చేసామో అనేసి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి. ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఫ్లాట్కి ఆల్రెడీ ఒక డోర్ వచ్చింది, అది కాకుండా ఇంకొక డోర్ అయితే మేము చేయించుకున్నాము అండ్ విత్ ప్యానలింగ్. అటు సైడ్ నేమ్ ప్లేట్ అట్లాంటివి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఈ డోర్ వచ్చేసి పార్సల్ పికప్ డోర్ అనమాట. సో ఈ డోర్ ఏంటి అంటే మనకి ఏవైనా కొరియర్స్ వచ్చినా, అమెజాన్ పార్సల్స్ వచ్చినా ఇట్లాంటివి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఏంటి అంటే సేఫ్టీగా కూడా ఉంటుంది అండ్ సేఫ్టీ డోర్ లాగా యూజ్ అవుతుంది అండ్ డోర్ మొత్తం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అదనమాట. ఇది వచ్చేసి మా షూ ర్యాక్ అనమాట. షూ ర్యాక్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అనుకోకండి. సో మొత్తం షూ ర్యాక్ కాదు, మేము దీంట్లో ఇన్వర్టర్ అయితే పెట్టుకున్నాము. ఇన్వర్టర్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం అనేసి మేము బయటే పెట్టుకున్నాం అనమాట. సో ఈ బాక్స్, వన్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి ఇన్వర్టర్, దానికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బ్యాటరీ, ఇన్వర్టర్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మేము స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాము. ఈ వాల్ కోసం అయితే చాలా చాలా థింక్ చేసామన్నమాట. సో ఏం పెట్టాలి అనేసి ఫస్ట్ వాల్ మౌల్డింగ్ అనుకున్నాము, తర్వాత లిబన్ ఆర్ట్ అనుకున్నాము, చాలా థింగ్స్ అనుకున్నాము. కానీ లాస్ట్ ఇవన్నీ చేయించామన్నమాట. ఇదేంటి అంటే మెషిన్లో చేస్తారనమాట. సో అదైతే ఇక్కడ చేయించాము. సో ఇదైతే మాకు చాలా 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 స్పెషల్ వాల్ అనమాట ఇది. అండ్ ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మేము ఈ వాల్ అయితే డిజైన్ చేయించుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ కోసం దగ్గర ఒక చిన్న యుద్ధమే జరిగిందనమాట. చిన్నపాటి యుద్ధం అయితే జరిగింది. ఎందుకంటే మాకు నచ్చినట్టు రాలేదు, తర్వాత తీశారు, మళ్ళీ పెట్టారు. సో చాలా థింగ్స్ జరిగిన తర్వాత ఇలా అయితే వచ్చిందనమాట అవుట్పుట్. అండ్ ఇటు సైడ్ ప్యానలింగ్ అయితే చేయించాము. అండ్ ఇటు సైడ్ ఇంకొక చిన్న సోఫా అండ్ అంటే దివాన్ లాగా యూస్ చేసుకోవచ్చు, సోఫా లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్ అయితే మేము ఫ్యాన్స్ విత్ లైట్స్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఓవరాల్గా ఇదన్నమాట మా హాల్ ఏరియా. ఎంట్రన్స్ అనమాట. ఒక చిన్న ఆర్చ్ లాగా అయితే వచ్చింది. సో దాన్ని అయితే ఇట్లా 2 హ్యాంగింగ్ లైట్స్ తో అయితే డెకరేట్ చేసాము. అండ్ చిన్నగానే ఉంది కాబట్టి సో చాలా పెద్దగా కాకుండా అండ్ ఓవర్ గా కనిపించకుండా నీట్ గా సింపుల్ గా ఇట్లాంటి చిన్న హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చామన్నమాట. ఈ హ్యాంగింగ్ లైట్స్ కానీ అండ్ ఈ టీవీ యూనిట్ కానీ ఈ వాల్ డిజైన్స్ కానీ ఈ ఎవ్రీథింగ్ సెలెక్షన్ మా హస్బెండ్ అనమాట. హాల్ మొత్తం డిజైన్స్ కానీ అండ్ ఇంటీరియర్స్ కానీ సెలెక్ట్ చేసింది మా హస్బెండ్ అనమాట. సో ఈ లైట్స్ కూడా మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారు. సో ఇది వచ్చేసి మా డైనింగ్ ఏరియా అనమాట. అండ్ ఇది గ్లాసే, కాకపోతే మనకు చూడడానికి మాత్రం ఇట్లా మార్బుల్ అట్లా కనిపిస్తుంది. ఇది కూడా గ్లాస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఇవన్నీ కొంచెం స్పెషల్ గా అయితే ప్లాన్ చేస్తున్నాము. రెగ్యులర్ ఫ్యాన్స్ కాకుండా లైట్ అండ్ ఫ్యాన్స్. సో హాల్లో నుంచి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇది డైనింగ్ ఏరియా, ఇటు సైడ్ కిడ్స్ రూమ్, ఇటు సైడ్ ఏమో మా అత్తయ్య రూమ్,
అండ్ ఇక్కడ పూజా రూమ్ వచ్చింది, ఇట్ సైడ్ ఫ్రిడ్జ్ అండ్ ఇట్ సైడ్ అయితే ఆర్చ్ వచ్చింది అనమాట. సో టోటలీ ఫోర్ కార్నర్స్ నుంచి ఇట్లా నీట్ గా అయితే కనిపిస్తుంది డైనింగ్ ఏరియా. ఏ ప్లేస్ నుంచి అయినా ఈజీ యాక్సెస్ అన్నమాట ఈ డైనింగ్ ఏరియా. అండ్ ఈ కర్టెన్స్ కూడా మేము వాల్ వైట్ ఉంది కాబట్టి, ఫుల్ హౌస్ అంతా వాల్ వైట్ గా ఉంది కాబట్టి, సో మేము ఈ కర్టెన్స్ కూడా వైట్ ప్లాన్ చేసాం అనమాట. ఓన్లీ రూమ్స్ కి మాత్రమే కర్టెన్స్ వేసాము, వేరే దేనికైనా సరే అన్నిటికీ బ్లైండ్స్ యూజ్ చేస్తాం అనమాట. హాల్లో కానీ బెడ్రూమ్స్ లో కానీ విండోస్ కి అన్నిటికీ బ్లైండ్స్ అయితే యూజ్ చేసాం అనమాట. సో బ్లైండ్స్ కూడా కొంచెం ఎలిగెంట్ లుక్ ఉంటుంది, రూమ్ కి మ్యాచింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో బ్లైండ్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో అవి ప్లాన్ చేసాము. అండ్ ఓల్డ్ హౌస్ లో కూడా మేము బ్లైండ్స్ యూజ్ చేసాము, సో అదే ఫాలో అయ్యాము అనమాట. సో కర్టెన్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ 3 మాత్రమే కర్టెన్స్ అయితే యూజ్ చేసాము. డైనింగ్ ఏరియాకి ఇక్కడ ఈ వాల్ కి ఏదైనా లిపన్ ఆర్ట్ అట్లాంటివి ప్లాన్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్, ఆర్ ఎల్స్ వాల్ మౌల్డింగ్ అట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ లాస్ట్ కి ఇట్లా సెట్ అయిపోయింది అనమాట. ఇది HMR ప్యానెల్స్ ని ఇట్లా బ్లాక్స్ లాగా చేసి మధ్యలో వాల్ పేపర్ అయితే చేయించాము, ఇట్లా ఫ్రేమ్స్ లాగా చేయించి. సో ఇది కూడా కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివే కానీ స్ట్రాంగ్ గా ఉంటుందంట ఈ మెటీరియల్. సో ఎవరైనా ప్లాన్ చేయాలి అనుకుంటే, కొంచెం ఎలిగెంట్ లుక్ రావాలి అనుకుంటే ఇట్లాంటివి కూడా ప్లాన్ చేయొచ్చు. HMR సంథింగ్ ప్యానెల్స్ అంటారంట వీటిని, ఫ్రేమ్స్. సో యాక్చువల్లీ ఇవైతే గ్రీన్ కలర్ లో వస్తాయి, వీటికి మనకు కావాల్సిన కలర్ అయితే పెయింట్ చేయించుకోవాలి. ఇవి రెగ్యులర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ వాల్ పేపర్స్ ఇవన్నీ అయితే మా ఆయన ప్లాన్ చేశాడు అనమాట. ఇట్లా కొంచెం వింటేజ్ స్టైల్లో ఉండాలి అండ్ కొంచెం మంచి లుక్ రావాలి అనేసి, అండ్ లీవ్స్ అట్లాంటివి రావాలి అని ఇదైతే ప్లాన్ చేశాడు అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఫస్ట్ చేసినప్పుడు దీనికి చాలా స్ప్రే కొట్టి అదేదో చేశారు, చాలా పని అయింది. ఇది ఒక 3-4 days టైం పట్టింది అనమాట జస్ట్ అవి స్ప్రే చేయడానికి. లాస్ట్ 5-6 days తర్వాత పెయింట్ చేశారు. ఈ వాల్ పేపర్స్ కి కూడా స్పెషల్ గా ప్లాన్ చేశారనమాట. ఇవి కూడా ప్రింట్ తీయడం కూడా క్లియర్ గా తీయాలి, మంచి HD క్వాలిటీలో తీయాలి కదా. సో అవన్నీ ఈ వాల్ పేపర్స్ కూడా సెలెక్షన్ మనమే చేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన వాల్ పేపర్స్ ఇట్లాంటి ఫ్రేమ్స్ లో అయితే పెట్టించుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఎలిగెంట్ లుక్ అయితే ఉందన్నమాట డైనింగ్ హాల్ లో. సో చాలా రీసెర్చ్ తర్వాత మేమైతే ఇది ప్లాన్ చేసాము. కాకపోతే ఏంటంటే కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే, బట్ ఓకే, మనకి మంచి లుక్ రావాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు. సో ఇట్ సైడ్ అయితే వాష్ బేసిన్, ఇట్ సైడ్ వాల్, ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇట్ సైడ్ ఏంటంటే ఫ్రిడ్జ్ వచ్చింది అండ్ క్రాకరీ యూనిట్ అయితే వచ్చింది అనమాట. డైనింగ్ టేబుల్ వచ్చింది, ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది. ఈ క్రాకరీ యూనిట్ స్పెషల్ గా చేపించింది ఈ ఫ్రిడ్జ్ కోసమే. సో ఫ్రిడ్జ్ అట్లా నార్మల్ గా వాల్ కి పెడితే బాగోదు అని చెప్పేసి దీని చుట్టూ ఇట్లా క్రాకరీ యూనిట్ అయితే ప్లాన్ చేసాము. ఈ ఐడియా కూడా మా అయితే కొంచెం ప్లేస్ వేస్ట్ అవుతుంది అని అనుకున్నాము స్టార్టింగ్ లో, కాకపోతే ఇట్స్ ఓకే, కొంచెం ప్లేస్ వేస్ట్ అయినా ఈ లుక్ మాత్రం చాలా బాగుంటది. ఫ్రిడ్జ్ ని అట్లా లోన్లీగా వదిలేయకుండా దానికి ఒక ప్లేస్ ఉన్నట్టు ఉంటది అనేసి ఇట్లా అయితే క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసాము. అండ్ ఈ ఆర్చ్ కూడా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది కదా, సో అది కొంచెం హైడ్ అవ్వాలి అనేసి ఈ ఆర్చ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. గురించి కూడా ఇవి మెటల్ డివైడర్స్, సో ఈ రూమ్ హైడ్ అవ్వడానికి ఇక్కడ ఏమైనా ప్లాన్ చేయాలి అనేసి సో ఫైనల్లీ ఇట్లా మెటల్ డివైడర్స్ అయితే ప్లాన్ చేసాము. రీసెంట్ టైమ్స్ లో చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఇట్లాంటి మెటల్ డివైడర్స్. సో అందుకని ఇది ప్లాన్ చేసాము, చాలా మంచి అనిపించింది లుక్ అయితే. మొత్తం అయిపోయిన తర్వాత చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, కానీ మొత్తం అయిపోయిన తర్వాత అయితే డైనింగ్ ఏరియా లుక్ అయితే చాలా బాగుంది. సో ఇది డైనింగ్ ఏరియా వచ్చినప్పుడు ఇట్ సైడ్ కిచెన్, ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది, అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది, ఇట్ సైడ్ పూజా గది వచ్చింది అనమాట. సో దీనికి స్పెషల్ ప్లేస్ అయితే వచ్చేసింది. ఈ డైనింగ్ టేబుల్ ఎంత బిగ్ గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఈ ఏరియా ఉన్నదే డైనింగ్ టేబుల్ కోసం. సో కొంచెం పెద్దగా అయినా పర్లేదు అని చెప్పేసి మేము 6 seater అయితే తీసుకున్నాము డైనింగ్ టేబుల్. ఇది కూడా గ్లాస్ డైనింగ్ టేబుల్ అనమాట. చూడడానికి కొంచెం టైల్స్ అట్లా కనిపిస్తుంది, ఇది కూడా డిఫరెంట్ గ్లాస్ అంట అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటదంట. సో ఇదైతే తీసుకున్నాం అనమాట. సీట్స్ కూడా కొంచెం లెదర్ టైప్ లో అయితే ఉన్నాయి, సో ఈజీ క్లీనింగ్ కూడా ఉంటది.
సో మీరు ఎవరైనా డైనింగ్ టేబుల్ ప్లాన్ చేయాలనుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లీనింగ్ కూడా ఈజీగా అనిపిస్తుంది అనమాట. బాల్కనీ అన్నమాట. మా కిచెన్ కి ఒక బాల్కనీ వచ్చింది, ఇక్కడ ఒక బాల్కనీ అయితే వచ్చింది. కిచెన్ బాల్కనీ మేము జస్ట్ ఒక యూటిలిటీ ఏరియా లాగా వాషింగ్ మెషిన్ అండ్ బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తున్నాము. ఇదైతే ఒక పీస్ఫుల్ ప్లేస్, రిలాక్సింగ్ గా కూర్చొని ఒక టీ కాఫీ అట్లాంటివి తాగొచ్చు అండ్ రిలాక్సింగ్ గా ఒక స్నాక్ టైం ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇట్లా అయితే ప్లాన్ చేసాము. అదే కాకుండా అండ్ పార్టీ లవర్స్ కి అట్లా అయితే ఇంకా బాగుంటది అనమాట. ఇది ఒక బార్ యూనిట్ అండ్ ఇది ఫోల్డింగ్ టేబుల్ అన్నమాట. మనకు కావాల్సినప్పుడు లోపలికి పెట్టేసేయచ్చు, అవసరం ఉన్నప్పుడు ఇట్లా పైకి తీయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇట్లా బార్ కౌంటర్ లాగా మేము ప్లాన్ చేసాము. సో ఇది ఒక హిడెన్ స్టోరేజ్ లాగా అయితే ప్లాన్ చేసాం అనమాట. సో ఇక్కడ పార్టీ లవర్స్ కి అయితే చాలా బాగుంటది. మా ఇంట్లో అంత పార్టీ ఎంజాయ్ చేసి అంత పార్టీ డ్రింక్ చేసే వాళ్ళు ఎవరు లేరు, బట్ స్టిల్ మాకు ఇట్లాంటి ప్లేస్ ఒకటి కావాలి అనేసి మేమైతే ఇది పెట్టుకున్నాము. సో ఇట్లా హిడెన్ అనుకున్నాం కదా, దీనిపైన ఇట్లా మిర్రర్ అయితే ఉంది. మిర్రర్ అయితే ప్లాన్ చేసాం. ఇది కూడా పింటరెస్ట్ లో చూసిన డిజైనే. యాజ్ ఇట్ ఈజ్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు అని అన్నారు, కాకపోతే మాకు కావాలి పక్కా మాకున్న ప్లేస్ లోనే చేయండి అనేసి చెప్పామన్నమాట. మేము స్టిక్ అయి ఉన్నాము ఆ డిజైన్ కి. సో అందుకని ఇదైతే వచ్చిందనమాట. ఇది ఇట్లా అయితే వచ్చిందనమాట. అండ్ లాస్ట్ కి ఇట్లా స్లో మూవ్మెంట్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ గా క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ మిర్రర్ ఫినిషింగ్ కానీ ఇన్సైడ్ కూడా ఒక మిర్రర్ అయితే వచ్చిందనమాట. ఇన్సైడ్ కూడా ఇక్కడ మిర్రర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఈ టేబుల్ కూడా మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఫోల్డబుల్ టేబుల్, స్పేషియస్ గా కూడా. సో ఇది కూడా నాకు ఒక ఫేవరెట్ ప్లేస్. ఇంట్లో ఒక రిలాక్సింగ్ గా పీస్ఫుల్ గా కూర్చొని ఒక స్నాక్ టైం టీ టైం ఎంజాయ్ చేయొచ్చు అని ఇప్పుడు కూడా మా అత్తయ్య మా మమ్మీ మా చిన్నోడు రిలాక్స్ అవుతున్నారు అనమాట, చిల్ అవుతున్నారు. సో ఇక్కడ ఈ బాల్కనీలో మాకైతే ఇక్కడ ఒక వాల్ వచ్చింది. సో వాల్ ఈ బార్ కౌంటర్ కి సెట్ అవ్వదు అండ్ ఇట్లా ఒక రూమ్ లాగా సెట్ అవ్వదు అనేసి ఇక్కడైతే మేము టైల్స్ అనుకున్నాము. యాక్చువల్లీ నేను అనుకోలేదు, మా ఆయన టైల్స్ ప్లాన్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ నేను కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇట్లా 3D టైల్స్ అయితే సెలెక్ట్ చేశాడనమాట. వేసిన తర్వాత చాలా చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఈ రూమ్ అయితే ఒక స్పెషల్ ఏరియా లాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే. అండ్ పీస్ఫుల్ గా కూడా అనిపిస్తుంది చూడ్డానికి కూడా. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక రూమ్ లాగా ప్లాన్ చేసామన్నాం కదా. సో ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న బాల్కనీలో ఇక్కడంతా ఓపెన్ గా ఉంటది అండ్ మస్కిటోస్ అట్లాంటివి వస్తాయి కదా, అందుకని చెప్పేసి మేము ఇక్కడైతే ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. ఎట్లా చిట్టాలి ఇట్లా అయితే ప్లాన్ చేసామన్నమాట. మనకి అవసరం లేనప్పుడు మార్నింగ్ టైమ్స్ లో ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైమ్స్ లో అయితే మస్కిటోస్ చాలా వస్తాయి మా ఏరియాలో అయితే. సో అప్పుడైతే ఇది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ఐడియా వచ్చేసి మేము డైలీ ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూస్తాము, మా ఆయన ఐడియా అనమాట ఇది. ఎందుకంటే మంచిగా వెంటిలేషన్ ఉంటుంది, మస్కిటోస్ రాకుండా ఉంటాయి. ఇది ఈ మధ్య అందరు పెట్టించుకుంటున్నారు బాల్కనీస్ లో. సో మేము కూడా అట్లా ప్లాన్ చేసాం అనమాట ఇది. సో ఇదన్నమాట ఈ బాల్కనీ.
ఇది వచ్చేసి పూజా రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా గ్లాస్ పైన డిజిటల్ ప్రింట్ అండ్ ఇటైతే లోటస్ ఫ్లవర్స్ ఇట్లా రావాలి అనేసి అనుకున్నాము. అండ్ మా అత్తయ్యకి అష్టలక్ష్ములు రావాలి అనేసి ఉండే, కాకపోతే అది ప్రింట్ తీసిన తర్వాత డిజిటల్ ప్రింట్ వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట. అందుకే మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఇట్లా లోటస్ ఫ్లవర్సే వేయించుకున్నాం అనమాట. పైన కూడా ఇట్లా కలశం వచ్చి దీపాలు వచ్చాయి, దాంట్లో కూడా లైట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ పూజా మందిరం వచ్చేసి మేము రెడీమేడ్ గా తెచ్చుకున్నాం అనమాట. ఊరికే రెగ్యులర్ గా ఉండే పూజా మందిరం కంటే ఇట్లా స్పెషల్ గా ఇట్లా మందిరం లాగా ఉండాలి అనేసి అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇది ఇంకా ఫిక్స్ చేయలేదు, బ్యాక్ సైడ్ ఇలా ఫిక్స్ అయితే అవుతుంది ఇంకా. కాకపోతే మేము ఇలానే ఉంచాలనుకుంటున్నాము, ఎందుకంటే చాలా హెవీగా ఉంది. సో అది ఎలాగో కింద పడదు కాబట్టి ఇట్లా అయితే మేము ప్లాన్ చేసాం అనమాట. ఒక టెంపుల్ ఫీల్ రావాలి అనేసి ఇట్లా మందిరం అయితే ప్లాన్ చేసాము దేవుడి రూమ్ లో, నార్మల్ కబోర్డ్స్ కాకుండా. అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ అండ్ ఎక్స్ట్రా ప్రసాదం ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకోవడానికి ఇట్లా ప్రసాదం ట్రే అయితే ప్లాన్ చేసాము అంట. అండ్ ఇది ఈ మందిరం కూడా చిన్న మందిరం వచ్చేసి స్పెషల్ సంకటాల చతుర్థి గానీ లేకపోతే ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు గానీ స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు గానీ ఇట్లా చిన్నది పెట్టుకొని పీఠం పెట్టుకొని చేసుకుంటారు కదా, దాని బదులు ఇట్లా చిన్న మందిరం పెట్టుకొని అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే చిన్న స్టోరేజ్ అండ్ దేవుడికి రిలేటెడ్ థింగ్స్, వెండి సామాన్లు గానీ లేకపోతే ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు తీసుకునే థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. ఏ రూమ్ లో థింగ్స్ ఆ రూమ్ లోనే ఉండాలి అనేసి మేమైతే ఇదైతే స్టోరేజ్ ప్లాన్ చేసాము. అండ్ ఈ వాల్ పేపర్ వచ్చేసి నానో బనానా మాకు ఇచ్చిన వాల్ పేపర్ అనమాట. ఈ వాల్ పేపర్ అయితే అంటే మేము జస్ట్ ఒక ఐడియా ఇచ్చాము, ఇట్లా గోమాత అట్లా కావాలి అనేసి. సో దానికి రిలేటెడ్ వాల్ పేపర్ అయితే మాకు ఇచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అట్లా గ్రీన్ కలర్ లో అట్లా ఇచ్చింది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మేము వాల్ పేపర్ అయితే చేయించుకున్నాము. అండ్ పైన శ్రీచక్ర కూడా ఈ ఐడియా ఇన్స్టాగ్రామ్ లో మా అత్తయ్య చూసిందంట. సో ఈ పూజా మందిరం రిలేటెడ్ కూడా మొత్తం మా అత్తయ్యనే డిజైన్ చేసుకుంది అనమాట. ఈ శ్రీచక్ర అండ్ ఈ లైట్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. సో వాడు బేబీ బాయ్ కాబట్టి బ్లూ కలర్ లో మొత్తం బ్లూ థీమ్ లో అయితే ప్లాన్ చేసాము ఈ రూమ్ అయితే. సో ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ అండ్ ఇక్కడ కూడా సేమ్ డోర్ బ్యాక్ సైడ్ ఇట్లా హ్యాంగింగ్స్ అట్లా హ్యాంగర్స్ అయితే ఇచ్చాం అనమాట. ఇక్కడ వార్డ్రోబ్ కూడా మేము బ్లూ అండ్ వైట్ థీమ్ లో సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా మా హస్బెండ్ ఐడియానే. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అయితే కొంచెం ఎలిగెంట్ లుక్ వస్తుంది అనేసి. అండ్ ఈ హ్యాండిల్స్ కూడా నార్మల్ హ్యాండిల్స్ కాకుండా కిడ్స్ రూమ్ లో ఏదైనా స్పెషల్ గా ఉండాలి అనేసి ఇట్లా ర్యాబిట్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నాము. ఇటు సైడ్ స్టడీ యూనిట్ వచ్చింది అండ్ ఇటు సైడ్ అయితే డ్రెస్సింగ్ ఏరియా అయితే వచ్చింది అనమాట. అండ్ డ్రెస్సింగ్ ఏరియాకి మనకి ఇక్కడ ఇది సీటింగ్ ఏరియా కూడా వచ్చింది. అండ్ ఇది కూడా మేము స్పెషల్ గా స్టోరేజ్ ఉండాలి అని అయితే చెప్పామన్నమాట. సో వాళ్ళు ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చాము. సో
వాళ్ళైతే ఓకే మేము చెప్పింది చేశారు, కాకపోతే చాలా ప్రతి ఒక్క చిన్నదానికి చేంజెస్ అయితే చాలా చేయాల్సి వచ్చింది. అండ్ దీనికి కూడా చాలా చేంజెస్ అయితే చేసామన్నమాట. ఎగ్జాక్ట్లీ మేము చూపించిన డిజైన్ కి ఆ డిజైన్ కి కొంచెం డిఫరెన్స్ వచ్చిందనమాట. సో మళ్ళీ తర్వాత చేంజెస్ అయితే చేయించుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ బెడ్ కిడ్స్ రూమ్ లో కొంచెం స్పెషల్ గా ఉండాలి అనేసి ఇట్లా అయితే బెడ్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే వాల్ పేపర్ అయితే ప్లాన్ చేసాం అనమాట. ఇది కూడా మా హస్బెండ్ సెలెక్షన్. ఈ వాల్ పేపర్ అండ్ ఈ బెడ్ డిజైన్ ఫస్ట్ మేము బంక్ బెడ్ అనేసి అనుకున్నాము. కాకపోతే బంక్ బెడ్ పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత బంక్ బెడ్ అంత యూస్ఫుల్ ఏమి అనిపించదు. అండ్ మళ్ళీ వాళ్ళకి స్పేషియస్ గా కూడా ఉండదు అనేసి ఇట్లా కొంచెం కిడ్స్ రిలేటెడ్ బెడ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఈ రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది. బెడ్ అండ్ వార్డ్రోబ్స్ కాంబినేషన్ లో మేము దీనికి కూడా ఇట్లా లామినేట్ అయితే ఇచ్చాము. ఇది కూడా హిడెన్ డోరే అనుకున్నాము, కాకపోతే హిడెన్ డోర్ ఇది ఇక్కడ చాలా చిన్న ప్లేస్ ఉంది కాబట్టి హిడెన్ డోర్స్ అయితే రావు అని అన్నారు. అందుకని ఇట్లా ఫ్లూటెడ్ లామినేట్ అయితే తీసుకొని ఇక్కడ మ్యాచ్ చేసేలాగా చేసామన్నమాట. ఎందుకంటే ఆల్ వాష్రూమ్స్ కి మాకు వుడెన్ కలర్ లో బ్రౌన్ కలర్ లో అయితే వచ్చింది మాకు కలర్స్. సో మేము రూమ్ కి రిలేటెడ్ ఎలా ఉంటుందో అట్లా వాష్రూమ్ డోర్స్ కూడా ప్లాన్ చేసాం అనమాట. మాకు వైట్ వాల్ అయితే వచ్చిందనమాట. సో ఆ వాల్ కనిపిస్తే అంత డిఫరెంట్ గా ఉంది లుక్, అంటే స్పెషల్ ఫీల్ అయితే రావట్లేదు. అందుకని మ్యాచింగ్ ఉండాలి అనేసి ఇది కూడా ఈ రాఫ్టర్స్ అయితే వేయించుకున్నాము. ఈ ఐడియా కూడా మా హస్బెండ్ అనమాట. ఎందుకంటే రూమ్ అంతా ఇట్లా వైట్ గా వాల్స్ లాగా ఉంటే అంత లుక్ రావట్లేదు అని చెప్పేసి ఇదైతే వేయించాము. ఇది వేసిన తర్వాత చాలా డిఫరెంట్ గా అండ్ చాలా ఎలిగెంట్ గా అయితే లుక్ అయితే వచ్చింది. అండ్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేస్తూ ఉంటే వాల్ పేపర్స్ అట్లాంటి వాటికంటే కూడా ఇట్లాంటివి వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటది, ఎలిగెంట్ లుక్ కూడా ఉంటది అన్నమాట. ఈ రూమ్ కి రిలేటెడ్ ప్రతి ఒక్క థింగ్ మా అత్తయ్యనే సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో మొత్తం చాలా రీసెర్చ్ అయితే చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కానీ, పింట్రెస్ట్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, హోమ్ టూర్ వీడియోస్ కానీ అలా చూసి సో ఈ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఆల్ క్రెడిట్ గోస్ టు మై అత్తయ్య అనమాట ఈ రూమ్ సెలెక్షన్ లో. ఇది వచ్చేసి మా అత్తయ్య బెడ్రూమ్ అనమాట. సో మా అత్తయ్యకి లైట్ కలర్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు. సో డార్క్ కలర్ లోనే కావాలన్నది. అండ్ డార్క్ గా ఎలిగెంట్ గా సెలెక్ట్ చేసుకుంది అనమాట. అండ్ ఇట్లా గోల్డ్ లైన్స్ వచ్చేసి మొత్తం వార్డ్రోబ్ కానీ లేకపోతే ఇది కానీ సో గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ రూమ్. అండ్ కొంచెం రాయల్ లుక్ అట్లా అయితే వస్తుంది అనమాట ఈ రూమ్ మొత్తము. ఇక్కడ వచ్చేసి సీటింగ్ ఏరియా అయితే మేము తీసుకున్నాము. యాక్చువల్ గా ఇంకొంచెం పెద్దగా ఈ వార్డ్రోబ్ ఒకటి కట్ చేసి ఇక్కడ వరకు ఇంత బిగ్ గా అసలు తీసుకుందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. సో మేము చెప్పే లోపే ఫస్ట్ సీటింగ్ ఏరియా అవన్నీ చేసేసారనమాట. సో కొంచెం డిస్టర్బ్ అయితే అయింది, ఇంకొంచెం వైడ్ గా రావాలనుకున్నాము. బట్ స్టిల్ సో ఇదైతే ఒక సీటింగ్ ఏరియా అయితే తీసుకున్నాము, ఎందుకంటే రిలాక్స్ గా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇటు విండో సైడ్ అనమాట. సో ఈ విండో పక్కన కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనేసి ఇట్లా అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఈ రూమ్ లో కొంచెం ప్లేస్ కూడా ఉంది, స్పేషియస్ గా ఉంది అనేసి ఇది సీటింగ్ ఏరియా అయితే తీసుకున్నాము. ఇది కూడా చాలా చాలా స్పెషల్ ప్లేస్.
సో ఇట్ సైడ్ అయితే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అయితే వచ్చింది, ఇక్కడైతే వాష్రూమ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ 2 sides వైట్ కలర్ వాల్ అయితే ఉండే, కాకపోతే వైట్ గా వాల్ అంతగా ఎలిగెంట్ గా అనిపించలేదు ఈ రాయల్ లుక్ కి. సో అందుకని ఈ రాఫ్టర్స్ ఇట్లాంటివి అయితే వేయించామన్నమాట. అండ్ వాష్రూమ్ డోర్ కూడా బ్రౌన్ కలర్ లో వచ్చింది. సో రూమ్ కి మ్యాచ్ అవ్వాలనేసి ఈ కలర్ లామినేట్ తీసుకొని వేయించాము. యాక్చువల్ గా ఇక్కడ మేము హిడెన్ వాష్రూమ్ అని అయితే అనుకున్నాము, కానీ ఏసీ పాయింట్స్ చాలా కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఇది హిడెన్ డోర్ అయితే రాలేకపోయింది. కాకపోతే అట్లీస్ట్ వార్డ్రోబ్స్ కి మ్యాచ్ అయ్యేలాగా అయినా ఉండాలనేసి ఇదైతే మ్యాచ్ చేసి ఈ డోర్ కి అయితే వేయించాం అనమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియాకి మిర్రర్ అండ్ ఇన్సైడ్ మాకు కొంచెం స్టోరేజ్ లాగా కూడా తీసుకున్నాము. అండ్ లేడీస్ అంటే కావాల్సింది ఫస్ట్ బ్యాంగిల్స్ అట్లాంటివి కదా, సో బ్యాంగిల్స్ కోసం అనేసి స్పెషల్ గా ఇట్లా ఇవైతే పెట్టించుకున్నాం అనమాట, బ్యాంగిల్ రాడ్స్ అయితే. అండ్ ఈ బెడ్ కూడా చేపించామన్నమాట, సో రెడీమేడ్ కాదు, ఇది కూడా చేపించామన్నమాట. అండ్ ఈ కుషనింగ్ ఇదంతా మ్యాచింగ్, మొత్తం వార్డ్రోబ్స్ కి మ్యాచింగ్ ఎలా ఉంటుందో అట్లా ఆ కలర్ లో గోల్డెన్ లైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇట్లా చేపించుకున్నాం అనమాట. స్పెషల్ గా ఇట్లా చేపించడానికి రీజన్ ఏంటి అంటే మా అత్తయ్యకి డార్క్ కలర్స్ అంటే చాలా నచ్చుతుంది. అండ్ డార్క్ కలర్స్ లో కూడా మనం కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది కదా, సో ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో అందుకని చెప్పేసి ఈ రూమ్ అంతా ఇట్లా అయితే డిజైన్ చేపించుకున్నాము. సో మా అత్తయ్యకి ఈ రూమ్ లో టీవీ అయితే కావాలి అని ఉన్నారనమాట. ఎలా అయినా ఈ వాల్ కొంచెం ఎంటీగానే ఉంటుంది, సో ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్. సో డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మేము ఇట్లా బ్యాగ్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి మేము ఇన్స్టాగ్రామ్ లో చూసాము అండ్ పింట్రెస్ట్ లో కూడా చూసాము అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అండ్ ఊరికే టవల్స్ కానీ మళ్ళీ మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత డ్రెస్సెస్ కానీ అట్లా ఇష్టం వచ్చినట్టు పడేయకుండా ఇక్కడ హ్యాంగర్ అయితే ప్లాన్ చేసాం అనమాట. అండ్ దీనికి కూడా ఒక డోర్ అయితే పెట్టుకున్నాము. సో హాల్లో కానీ డైనింగ్ ఏరియాలో కానీ బెడ్రూమ్స్లో కానీ అన్నీ ఫ్యాన్ అండ్ లైట్ కాంబినేషనే, కానీ ఈ ఫ్యాన్ అండ్ లైట్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ అనమాట. బెడ్రూమ్స్లో అక్కడేమో కొంచెం హ్యాంగింగ్ లైట్స్ జూమర్స్ లాగా వచ్చాయి కదా, దీనికేమో నార్మల్ వన్ లైట్ ఒకటే వచ్చిందనమాట. అండ్ అన్నీ రిమోట్ ఫ్యాన్సీ అనమాట. ఆల్మోస్ట్ ఒక డేలో నేను ఒక 2-3 అవర్స్ కాదు చాలా టైం స్పెండ్ చేసేది ఇక్కడే అనమాట. అండ్ కిచెన్ హార్ట్ ఆఫ్ ది హోమ్ అంటారు కదా, బికాస్ వి సర్వ్ ఫుడ్ ఫ్రమ్ కిచెన్. సో ఇదైతే నాకు చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ థింగ్స్ కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాము. కిచెన్ ఏరియాలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు ఏ థింగ్స్ అయితే కావాలనుకున్నానో అవి పక్కా ఇందులో అయితే చేసుకున్నాను అనమాట. కిచెన్ లో వచ్చేసి ఏ థింగ్స్ ఉంటాయో దానికి స్పెషల్ గా ఒక ప్లేస్ అయితే చేసాము. అంటే ఫస్ట్ మైక్రోవేవ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు, అందుకని దీనికోసం స్పెషల్ గా చేయించామన్నమాట ఈ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ వచ్చేసి షట్టర్. అండ్ ఈ షట్టర్ లో ఏంటంటే మిక్సీ జార్ అండ్
రైస్ కుక్కర్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ పైన పెట్టుకోవచ్చు. యూజ్ చేసుకున్నప్పుడు తీసేసి ఇందులో పెడితే మనకి ప్లాట్ఫామ్ కూడా నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా షట్టర్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేస్తే సో ఇందులో మిక్స్ అయిపోతుంది. మేము ఈ ఫుల్ కిచెన్ వచ్చేసి బేగ్ అండ్ బ్లాక్ థీమ్ లో అయితే ప్లాన్ చేసాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ బ్లాక్ ప్లాట్ఫామ్ వచ్చింది. సో దానికి రిలేటెడ్ ఇది డిస్టర్బ్ చేయాలనుకోలేదు అనమాట ఈ ప్లాట్ఫామ్. అందుకే దానికి మ్యాచింగ్ అనేసి ఈ కలర్ అయితే ఫైనలైజ్ చేసుకున్నాము. సో అవుట్పుట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. కాకపోతే కొంచెం ఏమంటారు డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇది రాదు అనేసి అన్నారు. కాకపోతే మేము ఒక డిజైన్ కి స్టిక్ అయి ఉన్నాం అనమాట. మీరు ఒకవేళ ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఏ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. మీకు ఏదైనా చేయాలి, ఏదైనా చేయించుకోవాలి అంటే చేయించుకోండి. అండ్ వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అనేసి మనం కాంప్రమైజ్ అయితే మనకు నచ్చిన అవుట్పుట్ అయితే రాదు. ఎందుకంటే దిస్ ఈస్ అవర్ హౌస్, మనం నచ్చినట్టు మనం చేయించుకోవాలి. సో ఇక్కడైతే మేము ప్యాంట్రీ యూనిట్ చేయించుకున్నాము. ఆల్ గ్రాసరీస్ కానీ థింగ్స్ కానీ ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ కబోర్డ్ లో పెట్టి ఆ కబోర్డ్ లో పెట్టి ఇక్కడ అంతా మెస్సీగా అవుతుంది. మళ్ళీ థింగ్స్ లో పురుగులు వస్తాయి, పప్పుల్లో అన్నిట్లో అనేసి ఇట్లా అయితే చేపించుకున్నాము. ఇది దేని దానికి ఆర్గనైజ్డ్ గా ఉంటది. మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటది అనమాట. మాకు కిచెన్ లో చిన్న ప్లేసే ఉంది, ఇది రాదు అనేసి అన్నారు. అయినా సరే చిన్న ప్లేస్ ఉన్నా సరే కిచెన్ లో అయితే 2-3 మెంబర్స్ కలిసి కుకింగ్ చేయరు కదా, ఒక్కళ్ళో ఇద్దరో ఎవరో మాత్రమే కుకింగ్ చేస్తారు. దానికి కాంప్రమైజ్ ఎందుకు అవ్వడం అనేసి చిన్న ప్లేస్ అయినా సరే ఈ ప్యాంట్రీ యూనిట్ అయితే మేము చేపించుకున్నాను. ఇక్కడ మేము వాటర్ ప్యూరిఫైయర్ అయితే ప్లాన్ చేసాము. సో వాటర్ ప్యూరిఫైయర్ కూడా కనిపించకుండా ఉండాలి అనేసి ఇట్లా కబోర్డ్స్ అయితే చేపించామన్నమాట ఇక్కడ కూడా. అండ్ పైన రెగ్యులర్ స్టోరేజ్ అండ్ బిగ్ థింగ్స్ ఏమైనా ఉంటే ఇందులో అయితే పెట్టుకోవచ్చు. ఇదంతా రెగ్యులర్ స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ కప్స్ కోసము అండ్ మనకి రెగ్యులర్ గా యూజ్ అయ్యే థింగ్స్ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ప్యాంట్రీ యూనిట్ లో నార్మల్ గ్రాసరీస్ అవన్నీ పెట్టుకోవచ్చు. అట్లా అని ఇక్కడ కూడా ప్లాన్ చేసాం అనమాట. సో కిచెన్ అంటేనే మనకి లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి అంటారు కదా, అంటే ఫుడ్ కుక్ చేస్తాం కాబట్టి. సో కిచెన్ లో ఎప్పుడు వాటర్ ఉండాలి అనేసి అంటారు. మనకి పాత కాలంలో అయితే బిందెలలోనే వాటర్ పట్టుకొని అట్లా చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడైతే అందరికి ప్యూరిఫైయర్స్ అవన్నీ వచ్చాయి. కానీ మా అత్తయ్య స్పెషల్ గా ఈ బిందె అయితే కొందనమాట, అంటే వాటర్ పోసి పెట్టుకోవడానికి. కిచెన్ లో ఎప్పుడు కొన్ని వాటర్ ఉండాలి, అట్లా అయితే నిండుగా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి, మేమైతే గౌరమ్మ సెట్ అంటారంట దీన్ని. మా అత్తయ్య తెచ్చింది, ఇది ఉడిపిలో తెచ్చిందనమాట. నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు. సో ఇది ఎందుకు పెడతారు కిచెన్ లో అని అంటే, ఎప్పుడు అన్నపూర్ణాదేవి కిచెన్ లో ఉంటది, ఇంట్లో ఉంటది అనేసి ఇది పెడతారంట. ఇది సెట్ ఆఫ్ 3 కొంతమంది పెట్టుకుంటారు, సెట్ ఆఫ్ 4 కూడా కొంతమంది పెట్టుకుంటారు. సో గౌరమ్మ సెట్ అనేసి ఉంటదంట. సో ఇట్లా అయితే మేము చేసి పూజించి పెట్టుకున్నాం అనమాట. సో కిచెన్ చూపించడం, కిచెన్ టూర్ అయితే అంత సింపుల్ కాదు. దీనికోసం నేను స్పెషల్ గా నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఎవ్రీథింగ్. ఎందుకంటే కిచెన్ థింగ్స్ ఆర్గనైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మాకు ఒక కార్నర్ వచ్చింది. ఈ కార్నర్ ని కూడా మేము ఇట్లా స్టోరేజ్ అయితే చేసుకున్నాము. నార్మల్ గా మ్యాజిక్ కార్నర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, ఈ ప్లేస్ లో మ్యాజిక్ కార్నర్ అయితే రాదన్నారు. అందుకని చెప్పేసి కార్నర్ షెల్ఫ్స్ అయితే చేపించుకున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కట్లరీ ట్రే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్పూన్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా స్మాల్ స్పూన్స్, బిగ్ స్పూన్స్, ఇట్లా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మేము మైక్రోవేవ్ కోసం ఒక ప్లాట్ఫామ్ చేయించుకున్నామని చెప్పాం కదా. సో దాని కింద మేము వెజిటబుల్స్ కోసం కొన్ని డ్రాస్ అయితే చేయించుకున్నాం అనమాట. ఈ మధ్యలో ఉన్న డివైడర్స్ మనకు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎక్కువ థింగ్స్ ఉన్నాయంటే తీసేయచ్చు అనమాట. సో అట్లా 3 బాక్సెస్ అయితే చేయించుకున్నాం అనమాట. మనం ఎన్ని కావాలంటే అన్ని వెజిటబుల్స్, బయట పెట్టుకోవాల్సినవన్నీ బయట పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యూరిఫైయర్, దాని కింద సింక్ వచ్చింది కదా, సింక్ కింద కూడా మేము ఒక చిన్న యూటిలిటీ ఏరియా లాగే అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇది మా అత్తయ్య ఇన్స్టాగ్రామ్లో చూసిందంట. సో చూసినప్పటి నుంచి పక్కా ఇలా అయితే పెట్టించుకోవాలి అని అనుకుంది. ఎందుకంటే ఇట్లా ప్యాన్స్ కానీ ఇవన్నీ కొంచెం హెవీ థింగ్స్ కదా, సో మనం షెల్ఫ్లో కూడా పెట్టలేము, అందుకని ఇట్లా చేసుకోవచ్చు. ఇది కూడా పుల్ అవుట్ అనమాట, బయటికి అనుకోవచ్చు, మళ్ళీ లోపలికి కూడా క్లోజ్ అయిపోతుంది. కిచెన్ ఎంటర్ అయిన తర్వాత ఇట్ సైడ్ మాకు ఒక ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో వచ్చింది అండ్ ఇట్ సైడ్ కూడా మాకు ఒక ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో వచ్చింది అనమాట. యాక్చువల్ గా ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ మొత్తం తీసేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇది గ్రానైట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంది, సో తీయాలనిపించలేదు. ఇంత స్ట్రాంగ్ దాన్ని ఎందుకు కొలాప్స్ చేయడం అనేసి మేము ఇక్కడ కూడా ఒక చిన్న ఏరియా అయితే ప్లాన్ చేసాము. కొంచెం డెకరేటివ్ గా కనిపిస్తుంది, కిచెన్ కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తుంది, నీట్ గా కనిపిస్తుంది అనేసి. సో ఇక్కడైతే మేము గ్లాస్ అనుకున్నాము. ఈ ఐడియా కూడా నేను అంతా అనుకోలేదు. ఫస్ట్ ఇక్కడ ఏమైనా వాల్ పేపర్స్ లాంటివి ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇది మా అత్తయ్య అండ్ మా ఆయన ఇట్లా గ్లాస్ ప్లాట్ఫామ్ అనేసి ప్లాన్ చేశారనమాట. నాకైతే ఇది చాలా నచ్చింది ఈ ఏరియా కూడా. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న యూస్ఫుల్ థింగ్ అయితే చెప్పాలనుకుంటున్నారు. ఇదన్నమాట, ఇది రైస్ బాక్స్. సో మనము 25 kgs 50 kgs బ్యాగ్స్ అయితే తెచ్చుకుంటాం కదా, ఊరికే దాంట్లో నుంచి తీయడం అండ్ బియ్యం డబ్బాలు అయితే పెట్టుకుంటారు యూజువల్ గా. అవి కొంచెం ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి కదా, అండ్ మళ్ళీ చాలా మంది కొంచెం ప్రాబ్లం కూడా అవుతుంది, కబోర్డ్స్ లో ఆ డబ్బాలు కూడా పట్టట్లేదు, అట్లా జరుగుతుంది అనమాట. అందుకని మేము ఏం చేసామంటే, మాకు కూడా సేమ్ ప్రాబ్లం, అంత పెద్ద పెద్ద డబ్బాలు ఇట్లాంటి చిన్న కబోర్డ్స్ లో అయితే పట్టట్లేదు. అందుకని చెప్పేసి ఆ బియ్యం డబ్బాలు అవన్నీ తీసేసి నార్మల్ గా రైస్ బ్యాగ్స్ తెచ్చుకుంటాం కదా, అవి మాత్రమే కబోర్డ్స్ లోపల పెట్టుకొని, ఇది ఒక 10 kgs బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ ని అయితే యూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి. సో ఇది ఏంటి అంటే, ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఎంత రైస్ కావాలో అంత వస్తుంది. ఇదైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఇట్లాంటి తెచ్చుకోండి. ఇది అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ లో కూడా అవైలబుల్ ఉంది అనమాట. మీరైతే ఇది బై చేయొచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను ఆన్లైన్ లో రీసెర్చ్ చేస్తున్నాను అనమాట, రైస్ ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనిపైన ఇట్లా లిడ్ లాగా అయితే ఉంది. సో దీంట్లో ఏమైనా మసాలాస్ కానీ గార్లిక్ కానీ అట్లాంటివి వేస్తే ఈ బాక్స్ లో రైస్ పురుగులు కూడా రావన్నమాట. సో ఇన్సెక్ట్స్ కూడా రాకుండా ఉంటది, సేఫ్ గా కూడా ఉంటది. అండ్ 10 kgs వరకు రైస్ కూడా హోల్డ్ చేస్తుంది. ఊరికే డబ్బాలో నుంచి కానీ లేకపోతే రైస్ బ్యాగ్ లో నుంచి కానీ తీసుకోకుండా ఇట్లా ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటే మీకు చూడడానికి లుక్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉందన్నమాట. ఈ గోల్డెన్ లైన్స్ కానీ ఇది చాలా బాగా అనిపించింది నాకు. డబ్బా ప్లాస్టిక్ డబ్బానే, గ్లాస్ ఏం కాదు, కాకపోతే స్టిల్ చూడడానికి ఇది బాగుంది. కిచెన్కి ఆపోజిట్లో ఒక రూమ్ అయితే వచ్చిందనమాట, అదే మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో మాకేంటంటే ఇక్కడ విండో వచ్చిందనమాట. సో విండోని తీసేయలేము, అట్లా అని క్లోజ్డ్ గా అట్లా ఉంచలేము. సో దానికోసం మేము ఏం ప్లాన్ చేసామంటే, ఇక్కడ ఒక స్లైడ్ డోర్ అయితే ప్లాన్ చేసాం అనమాట. ఇట్లా అవసరం ఉన్నప్పుడు ఈ స్లైడ్ డోర్ తీసుకోవచ్చు, నార్మల్ టైంలో అయితే క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. సో మాకు చాలా మంచిగా అనిపించింది ఈ ఐడియా. చాలా రీసెర్చ్ చేసాము, బెడ్ బ్యాక్ సైడ్ విండో వస్తే ఏం చేయాలి అనేసి. ఎందుకంటే ఈ విండోని మొత్తం క్లోజ్ చేసేస్తే వెంటిలేషన్ అంతా తగ్గిపోతుంది. అట్లా అనేసి ఎప్పటికీ ఇట్లా ఓపెన్ కూడా ఉంచలేము. అట్లా ఇక్కడ కర్టెన్స్ వేస్తే అంత ఆక్వర్డ్ గా కనిపిస్తుంది కదా రూమ్ కి, అండ్ అది మ్యాచ్ అవ్వదు అనేసి ఇట్లా ఇదైతే ప్లాన్ చేసాం అనమాట. స్లైడ్ డోర్
మీకు కూడా ఎప్పుడైనా బెడ్ కి బ్యాక్ సైడ్ ఇట్లాంటి విండోస్ ఏమైనా ఉంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. బెడ్ సో మాస్టర్ బెడ్రూమ్ లో ఏంటంటే ఇప్పుడు మా ఆయన అప్పుడప్పుడు ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటాడు అనమాట. అందుకని చెప్పేసి మేము ఇక్కడ వర్క్ స్టేషన్ కూడా కొంచెం ప్లాన్ చేసాము. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది అండ్ టీవీ యూనిట్ కి అటాచ్డ్ ఇట్లా వర్క్ స్టేషన్ అయితే ప్లాన్ చేసామన్నమాట. అవసరం ఉన్నప్పుడు ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డబుల్ టేబుల్ అయితే ప్లాన్ చేసాం ఇక్కడ కూడా. ఈ రూమ్ అయితే చాలా లైట్ కలర్స్ గా చాలా పీస్ఫుల్ గా ఉండేలాగైతే ఉండాలి అని నేను అనుకున్నాను. సో లైట్ కలర్స్ అంటే మరీ లైట్ వైట్ అంటే అట్లా మరీ వైట్ గా అయిపోతుంది అనేసి ఇట్లా కొంచెం ఇట్లా రోజ్ గోల్డ్, రోజ్ పింక్, రోజ్ గోల్డ్ టైప్ లో అట్లా క్రీమ్ కలర్ విత్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే తీసుకుందాం అనమాట. ఇక్కడ హ్యాండిల్స్ కూడా ఇది మొత్తం నేను ఈ డిజైన్ వచ్చేసి Pinterest లో చూసాను. ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా నాకు చాలా నచ్చింది అనమాట Pinterest లో చూసినప్పుడు. సో సేమ్ ఒక వీడియో చూసినప్పుడు సేమ్ ఎలా ఉందో ఈ వార్డ్రోబ్ కూడా అట్లానే ప్లాన్ చేసాం అనమాట. సింగిల్ కలర్ మొత్తం పై నుంచి కింది వరకు అండ్ ఈ రోజ్ గోల్డ్ స్ట్రిప్స్ అయితే పెట్టించుకున్నాము. ఆల్రెడీ ఒక డ్రెస్సింగ్ అయితే వచ్చింది బెడ్ పక్కన. కాకపోతే నాకేంటి అంటే ఫుల్ మిర్రర్ కావాలి అని అనుకున్నాను. సో ఫుల్ మిర్రర్ కావాలి అని అంటే ఇక్కడ ప్లేస్ అయితే ఎక్కడ లేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక హిడెన్ మిర్రర్ అయితే అనుకున్నా అనమాట. ఇట్లా కొంచెం హెవీగా ఉంది తీయడానికి, కాకపోతే ఇక్కడైతే ఒక హిడెన్ మిర్రర్ అయితే వచ్చింది అనమాట. మిర్రర్ లోపల స్టోరేజ్ కూడా వచ్చింది అనమాట. సో ఇదే అన్నమాట హిడెన్ మిర్రర్ అండ్ దీని లోపల ఒక స్టోరేజ్ కూడా వచ్చింది అనమాట. బ్యాంగిల్స్ కి నాకు చాలా స్టోరేజ్ కావాలి అనేసి నేను ఇట్లా బ్యాంగిల్స్ కి అండ్ ఇక్కడ ఏమైనా కావాలి అన్న కాస్మెటిక్స్ అట్లాంటివి అన్ని పెట్టుకోవచ్చు అనేసి సో ఇక్కడైతే ఇట్లా పెట్టించుకున్నాము. ఎస్పెషల్లీ ఎప్పుడైనా శారీస్ వేసుకున్నప్పుడు కానీ లేకపోతే రెడీ అవుతున్నప్పుడు పార్టీస్ కి అట్లా ఫుల్ అవుట్ఫిట్ కనిపించాలి అనేసి ఇట్లాంటి హిడెన్ మిర్రర్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఆ మిర్రర్ కూడా ఫుల్ కనిపిస్తుంది, కానీ ఎంతైనా విత్ అంటే ఫుల్ లెగ్స్ వరకు ఫీట్ వరకు కనిపించాలి అనేసి ఇట్లా ఫుల్ మిర్రర్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఒకవేళ మీకు కూడా ఇట్లాంటి ఫుల్ మిర్రర్ కావాలి అంటే ఇలాంటి హిడెన్ స్టోరేజ్ ఐడియాస్ అయితే ట్రై చేయొచ్చు. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడైతే వర్క్ స్టేషన్ వచ్చింది, ఇక్కడైతే టీవీ యూనిట్ వచ్చింది అనమాట. ఇక్కడేమో అదే డోర్ కి బ్యాక్ సైడ్ అన్ని రూమ్స్ లో చూపించాను కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ లో గానీ మా అత్తయ్య రూమ్ లో గానీ అవన్నిటికీ ఇట్లా వచ్చింది కదా. సో మేము కూడా ఇట్లా అయితే ప్లాన్ చేసాం అనమాట. ఈ రూమ్ లో కూడా అన్ని రూమ్స్ లో, ఎందుకంటే అన్ని రూమ్స్ లో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ కానీ లేకపోతే టవల్స్ కానీ ఏవైనా వేసుకోవడానికి ఒక స్టోరేజ్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అసలు చాలా మెస్సీగా అనిపిస్తుంది కదా రూమ్ కూడా. సో నీట్ గా ఉండాలి అనేసి ఈ చిన్న స్టోరేజ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. డోర్ బ్యాక్ సైడ్ అది కనిపించేది కూడా, మళ్ళీ ఈ రూమ్ కూడా నీట్ గా ఉంటుంది, మళ్ళీ మనకు కూడా టవల్స్ అట్లాంటివి ఉన్నవన్నీ కూడా మనకి ఇట్లా లోపలైతే హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఐడియా అయితే మా అత్తయ్యది అనమాట. చాలా వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసింది. సో చూసిన తర్వాత ఏమనుకుంది అంటే ఫస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లేస్ సరిపోతుందో లేదో అనుకున్నాము. కాకపోతే ఉంది, స్టోరేజ్ అయితే ఉంది, కానీ ఇట్లా ఫస్ట్ ఇంత లెంత్ అనుకోలేదు, కొంచెం అనుకున్నాము. తర్వాత లాంగ్ గా వచ్చింది కాబట్టి సో 2 స్టోరేజెస్ ఇచ్చుకున్నాం అనమాట. ఇక్కడ ఒక హ్యాంగర్ వచ్చింది, కింద కూడా ఒక హ్యాంగర్ వచ్చింది అనమాట. మధ్యలో ఒక చిన్న పార్టీషన్ అయితే ఇచ్చాము. ఈ ఐడియా అయితే మొత్తం మా అత్తయ్యది అనమాట. ఎవ్రీ రూమ్ లో ఇట్లా కావాలి అని అయితే అన్నారు మా అత్తయ్య. సో అన్ని రూమ్స్ లో ఇట్లయితే ప్లాన్ చేసాము. మేము ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కి ఒక్కొక్కరు ఒక్కొక్క చాయిసెస్, అసలు మా చాయిసెస్ కూడా చాలా స్పెసిఫిక్ గా తీసుకున్నాం అనమాట. రూమ్ కి రిలేటెడ్ గానీ అండ్ కిచెన్స్ కి రిలేటెడ్ గానీ, డైనింగ్ ఏరియా గానీ, టీవీ యూనిట్ గానీ ప్రతి ఒక్కటి మేము చాలా చూజీగా ఉన్నాం అనమాట. అండ్ మేము ఏదైతే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామో అదే డిజైన్ పక్కా కన్ఫర్మ్ గా అదే రావాలి అని అన్నాము. అసలు డిజైన్స్ దగ్గర అయితే మేము ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. ఇక్కడైతే ఇట్లా బెడ్ వచ్చింది కదా, అటు సైడ్ పడుకున్న వాళ్ళకైతే అక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఉంది.
ఏమైనా ఫోన్స్ పెట్టుకోవడానికి కానీ వాటర్ బాటిల్స్ అట్లా పెట్టుకోవడానికి కానీ. సో ఇటు సైడ్ పడుకున్న వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అనేసి ఇట్లా ఫోల్డింగ్ టేబుల్ అయితే ఇచ్చామన్నమాట. ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఈ ఐడియా కూడా మా అత్తయ్యది అనమాట. ఇట్లా ఫోల్డింగ్ టేబుల్ ఉంటే బాగుంటది అనేసి ఇటు సైడ్ పడుకున్న వాళ్ళకి కూడా ఛార్జింగ్ పాయింట్ అండ్ ఫోల్డింగ్ టేబుల్ అయితే. అండ్ ఇక్కడ వాల్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ మంచిగా డోర్ బ్యాక్ సైడ్, బెడ్ బ్యాక్ సైడ్ విండో ఇట్లా ఇదంతా వచ్చిన తర్వాత ఇది వాల్ గా ఉంటే బాగుండదు అని అనిపించింది. అందుకే ఇది కూడా మేము ఒక రాఫ్టర్స్ అయితే ప్లాన్ చేసాము. కొంచెం మ్యాచ్ అయ్యేలాంటి, బెడ్ కి మ్యాచ్ అయ్యేలాంటి రాఫ్టర్స్ అయితే ప్లాన్ చేసాం అనమాట ఇక్కడ కూడా. సో బెడ్ కి అట్ సైడ్ ఫోల్డింగ్ టేబుల్ అట్లాంటివి వచ్చాయి కదా. సో ఇక్కడైతే మాకు ఇక్కడ ఇట్లా చిన్న టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ కి కనెక్టెడ్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాంటిది అయితే ఉంది. సో ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి, సాకెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక డ్రెస్సింగ్ ఏరియా, ఫస్ట్ మెయిన్ డ్రెస్సింగ్ ఏరియా ఇది. అండ్ అది వచ్చేసి హిడెన్ మిర్రర్ డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట. సో ఇది కూడా నేను స్టోరేజ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా అయితే అనుకున్నాను. ఎందుకంటే మనకి లేడీస్ కి ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు. చాలా కాస్మెటిక్స్ ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, చాలా స్టోరేజ్ అయితే అవసరం ఉంటది అనమాట. మళ్ళీ బయట ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా అన్ని కబోర్డ్స్ లోనే, వార్డ్రోబ్స్ లోనే ఉండాలి అని అనుకున్నప్పుడు సో స్టోరేజ్ అయితే మంచిగా ప్లాన్ చేసుకోవాలి. సో మిర్రర్ బ్యాక్ సైడ్ ఒక స్టోరేజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట ఇట్లా. అండ్ ఇక్కడ కూడా మేము బ్యాంగిల్స్ కోసం స్టోరేజ్ అయితే చేపించుకున్నాము. ఎందుకంటే బ్యాంగిల్స్ ఎన్నైనా సరిపోవు అండ్ మళ్ళీ మనం కొత్తవి కొంటూనే ఉంటాము. అందుకని చెప్పేసి ఇది కూడా స్టోరేజ్ విత్ మిర్రర్ అయితే ప్లాన్ చేసాం అనమాట ఈ డ్రెస్సింగ్ ఏరియా కూడా. అండ్ దీనికి కూడా ఒక సిట్టింగ్ అయితే వచ్చింది, హాయిగా కూర్చొని డ్రెస్సింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అయితే వచ్చింది కదా. ఇక్కడైతే వాష్రూమ్ ఉందన్నమాట. సో ఇంత మంచి రూమ్ లో ఆ వాష్రూమ్ డోర్ అట్లా కనిపిస్తది అనేసి నేను హిడెన్ వాష్రూమ్ అనుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే పక్కా అటాచ్డ్ ఇట్లా వాష్రూమ్ ఉంటే పక్కా అది హైడ్ అయిపోవాలి, అది వాష్రూమ్ లాగా కనిపించొద్దు అనేసి నేను అనుకున్నాను అనమాట. సో అందుకని నేనైతే ఇట్లా అనుకున్నాను. అన్ని రూమ్స్ లో యాక్చువల్ గా ఇట్లానే చేయాలనుకున్నాము. కాకపోతే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిస్టర్బెన్స్ వచ్చింది, ఒక్కొక్క రీజన్ వల్ల. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లో చిన్న వాష్రూమ్ ఉండడం వల్ల దానికి హిడెన్ డోర్ రాదన్నారు. అండ్ మా అత్తయ్య రూమ్ లో ఏసీ పాయింట్ పెట్టాలనేసి రాదు అన్నారు. సో నేనేమన్నానంటే సరే ఆ 2 రూమ్స్ లో రావన్నారు కదా, ఈ రూమ్ లో అట్లీస్ట్ ట్రై చేయమని చెప్పాను అనమాట. ఈ రూమ్ లో అయితే వచ్చింది హిడెన్ వాష్రూమ్. సో ఇదైతే వాష్రూమ్ డోర్ అన్నమాట. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు వాష్రూమ్ డోర్ లాగా ఉంటది. లేదు నార్మల్ గా ఇట్లా క్లోజ్ అయిపోయినప్పుడు ఇది ఒక క్లీన్ వాల్ లాగా కనిపిస్తుంది అనమాట. చాలా నీట్ గా క్లీన్ గా కనిపిస్తుంది. వాష్రూమ్ ఉన్నట్టయితే మంచి కనిపించకుండా ఉంటది. హిడెన్ వాష్రూమ్ డోర్ అన్నమాట. చాలా బాగుంది అనమాట. ఈ ఐడియా అయితే నేను చాలా డేస్ నుంచి డ్రీమ్ చేస్తున్నా అనమాట. ఇట్లా వాష్రూమ్ ఉంటే నాకు అసలు వాష్రూమ్ లాగా కనిపించదు, అది కూడా వాల్ లాగా ఉండాలి, రూమ్ అంతా క్లీన్ గా నీట్ గా కనిపించాలి అనేసి నేనైతే ఒక డ్రీమ్ చేశాను అనమాట. అండ్ ఇది నా డ్రీమ్ రూమ్ అన్నమాట. నేనైతే చాలా డేస్ నుంచి డ్రీమ్ చేస్తున్నా. ఇట్లా లైట్ కలర్స్ లో రూమ్ ఉండాలి, ఇట్లా హిడెన్ వాష్రూమ్ ఉండాలి, ఇట్లా డ్రెస్సింగ్ ఉండాలి, అట్లా ఫుల్ మిర్రర్ కావాలి విత్ స్టోరేజ్, అట్లా ఫుల్ కనిపించాలి డ్రెస్అప్ అయినప్పుడు అనేసి. సో ఇదైతే నా డ్రీమ్ రూమ్. నాకు చాలా చాలా బాగా అనిపించింది. రూమ్ అయిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. సో ఇక్కడున్న ఈ ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇదంతా మా ఆయన ఐడియా అనమాట. సో ఇట్లా వుడెన్ ఫాల్ సీలింగ్ అని అయితే అనుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ సీలింగ్ లైట్స్ అయితే అనుకున్నాడు. ఇది మొత్తం ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం మా ఆయన అయితే ప్లాన్ చేశాడు అనమాట, ఈ డిజైన్ అంతా.
ఇదన్నమాట మా న్యూ హౌస్ టూర్ అన్నమాట. అండ్ నాకు ఈ న్యూ ఇయర్ లో న్యూ హౌస్ లో ఇట్లా హోమ్ టూర్ చేయడం చాలా చాలా స్పెషల్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో అండ్ ఏ రూమ్ మీకు బాగా అనిపించిందో, ఏం ఐడియాస్ మీకు బాగా అనిపించాయో మా ఇంట్లో మీరైతే నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా హిడెన్ ఐడియాస్ ఉన్నాయి కదా. సో విండోస్ కానీ, మిర్రర్స్ కానీ, అండ్ సింక్ కింద యుటిలిటీ ఏరియా కానీ చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే సో గో హెడ్ అండ్ ట్రై ఇట్. మా హోమ్ టూర్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదన్నమాట ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, see you. Bye bye. Once again, I wish you a happy new year.